చాలా మంది అనుకుంటున్నారు అయ్యగారు వస్తున్నారు కదా, ఈయన వచ్చేయడానికి వస్తున్నారు కదా. మరి ట్రైన్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఆయన రాలేకపోయారు. దేవుని చిత్తమైతే ఒక ఆదివారం మనతో ఆయన ఉంటారు కనుక ఆ విషయమై మీరు ప్రార్థన చేయండి. నేనేం వాక్యం చెప్పను కానీ దేవుని వారసులం, ప్రేమ నివాసులము. ఆరాధన గీతంలో పాటలు పుస్తకం పాట పాడుకుందాం. ఎన్నో పాట? 100. ఏంటి చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక నెంబర్ చెప్తున్నారు. ఇదే స్పెషల్ సాంగ్ పాడాలనుకున్నారు, మీ నెంబర్ గుర్తులేదు. అందుకే ఇలాంటి పెద్ద కూటాల మనోళ్ళే లేట్గా వస్తారు. టైం 9 అయింది, ఇంకా డ్రామా ఉంది. ఉపవాస ప్రార్థన పెడితే బాగుంటుంది. ఇలాంటి వంటలు లేకుండా 247వ పాట. అన్ని శరణాలు పాడము కానీ కొన్ని శరణాలు పాడుకుందాము. మొదటి వచనము, 3వ వచనము. మొదటి వచనము, 3వ వచనము. మొదటి వచనం, 3వ వచనం. ఆరవ వచనం పాడుకుందాం. 6, 7 కూడా. 1, 3, 6, 7. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం, దారుణ హింసలలో దేవుని దూతలుగా, ఆరని జ్వాలలలో ఆగని జయములతో, మారని ప్రేమ సమర్పణతో, సర్వత్రా యేసుని కీర్తింతుము. మారని ప్రేమ సమర్పణతో, సర్వత్రా యేసుని కీర్తింతుము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, అనుదిన కూటములు, అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయే, వీణుల విందకు పాటలతో ధ్యానము చేయుచుమురియుదము. వీణుల విందకు పాటలతో ధ్యానము చేయుచుమురియుదము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము,
సాక్షులకాలం అవనిలో చెలరేగా గతకాలపు సేవా స్వర్గోపగిరి చేరా పీతులలో పౌరీతులలో నూతన లోకము కాంక్షింతుము పీతులలో పౌరీతులలో నూతన లోకము కాంక్షింతుము దేవుని వారసులా ప్రేమ నివాసులము జీవన యాత్రికులా యేసుని దాసులము నవయుగ సైనికులా పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికుల పరలోక పౌరులము ఆఖరి వచనం 4వ వచనం ఆఖరి సజీవ శిలువ ప్రభు సమాధి గెలుచు నది విజేత ప్రేమికుల విజయ నకులో నిజముగ రక్షణ ప్రబలకై ధ్వజముగ శిలువను నిలుపుదము నిజముగ రక్షణ ప్రబలకై ధ్వజముగ శిలువను నిలుపుదము దేవుని వారసులా ప్రేమ నివాసులము జీవన యాత్రిక పాప కూర్చోవాలి యేసుని దాసులము నవయుగ సైనికులా పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులా పరలోక పౌరులము ప్రభువైన యేసుక్రీస్తులో మీ అందరికీ వందనాలు. ఇంతవరకు మరి ప్రోగ్రాం అంతా జాల్మార్ నడిపిస్తూ ఉన్నారు. దేవుని దయని బట్టి కార్యక్రమము టైం ఎంత అయింది? 9:07 అయింది. ఇంకొక పావు గంట నేను, ఒక పావు గంట 9:30కి ముగిస్తాము. పావు గంట డ్రామా ఉంటుంది, చిన్న సంభాషణ. ఈ యొక్క పరిచర్య 2000 సంవత్సరము 21వ సంవత్సరము చెప్పండి ఎప్పుడు ప్రారంభించారు? సెప్టెంబర్ 19. చాలా మంది అనుకుంటారు చర్చి కట్టింది, పరిచర్య ప్రారంభించింది. నాకు పెళ్ళయింది అనుకోండి, పెళ్ళైన రోజు మ్యారేజ్ డే చేసుకుంటాను, ఇల్లు కట్టుకున్న రోజు పెళ్లి రోజు చేసుకుంటాను. పెళ్ళైన రోజే కదా. చర్చ్ అనేది మనం ఆరాధించుకోవడానికి ఒక యోగ్యమైన స్థలము కనుక 2022వ సంవత్సరము ఆగస్టు 3న అక్టోబర్ 3ని ప్రతిష్ఠ చేసాం. ఇది అక్టోబర్ 5 అంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది చర్చి కట్టి, అంతేనా? 3 పూర్తయి 4 చర్చి కట్టి. చర్చి సేవ 1 సంవత్సరమేనా? ఓకే, ఇది 3వ సంవత్సరంకి వచ్చామా చర్చి కట్టి? అంతే, సరే. సేవ ప్రారంభించి 4 పూర్తయి 5లోకి వచ్చాం. చర్చి కట్టి 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరము. ఇది లోకంలో పురోగతి అనుకోవచ్చు. సాధారణంగా నేను ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్లో ఉంటాను, కానీ ఇవాళ హాఫ్ హ్యాండ్స్ వేసుకున్నానంటే ఇది నా సిగ్గునకు సూచన. ఎందుకంటే ప్రతి సంవత్సరం చెప్తాను 6 గంటల కంటే 6 గంటలకి ఇక్కడ ఉండాలి. ఏ సంవత్సరం కూడా ఆ టైంకి మనము ప్రారంభించలేదు, రావట్లేదు కూడా. ఇంకా నేను నిక్కర్లు వేసుకుంటాను నెక్స్ట్ టైం నుంచి.
ఎందుకంటే మా ముఖములకు సిగ్గే తగి ఉన్నది. పెద్ద ఆర్భాటం చేసాము, ఇన్ని వేలు ఖర్చు పెట్టాము, ప్రయోజనం లేదు. ఇది నా యొక్క చింతకు, నా బాధకు నిదర్శనంగా ఈ బట్టలు వేసుకున్నాను వేదిక మీద. మన సంతోషంతో కాదు, లేకపోతే నా భార్యకు నా బాధ కలిగింది, చెయ్యి ఇబ్బంది అయింది, దాని విషయమే నాకు పట్టింపు లేదు. దేవుడే దాన్ని చూసుకుంటాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. కనుక ఒక కార్యక్రమము మనము దైవికంగా చేస్తున్నామంటే సంవత్సరము ఆత్మీయ పురోగతి కనపడాలి వద్దా? ఉందంటారా? సంవత్సరం 4 సంవత్సరాలు అయిపోయింది, పోయిన సంవత్సరం మీద సంవత్సరం 10 మందికి 20 మందికి భోజనం పెట్టామంటే పురోగత? దేవుడు దాన్ని చూడడు, దేవుడు దాన్ని ఆశించడు. ఎంతవరకు ఈయన ఆత్మలు కట్టగలిగాడు? డేవిడ్ బ్రైనార్డ్కి ఈ ప్రాంతంలో పరిచయం అప్పచెప్పాను. దేవుడు నాకు ఏం తక్కువ చేయలేదని నేను గుండె మీద చేసి చెప్పగలను. దేవుడు నాకు ఏమి తక్కువ చేయలేదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలాగున్నానో, ఉద్యోగం లేనప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుడు ఏ టైంలో ఏది పూరించాలో అది పూరించుకుంటూ వచ్చాడు. పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు నా దగ్గర ఉన్నాయి 16,000 మాత్రమే అకౌంట్లో. ఆపరేషన్కి, మొదటి ఆపరేషన్కి 3 లక్షల దగ్గర పెట్టుకోమన్నారు. కానివ్వండి అని చెప్పాను ఫోన్ చేసి. దేవుడే చేస్తాడు, దేవుడే చేస్తాడు ఈ కార్యము. హాస్పిటల్ బిల్స్ అన్ని కట్టుకుని వచ్చి ఈ వేళకి 13 లక్షలు అయింది. ఎంత అయింది? 13 లక్షలు అయింది. ఉన్నాయి నా దగ్గర ఎంత? 16,000. దేవుడు సమకూర్చాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాయా నాకు చేయండి, ఇది చేయండి అని ఎవరిని అడగలేదు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆఖరి బిల్లు 1,50,000 రూపాయలు కట్టాలి. కట్టవలసి వచ్చినప్పుడు డబ్బులు లేవు. డిశ్చార్జ్ రాస్తే డాక్టర్ గారు శనివారం డిశ్చార్జ్ అన్నారు. డిశ్చార్జ్ టైంకి డబ్బులు లేవు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఆ దినమందు ఒక పేద విధవరాలు వచ్చి, అయ్యా ఇది నా మెడలో ఉంది, దీనివల్ల నాకేం ప్రయోజనం లేదు, దీన్ని తీసుకుని వెళ్ళి బ్యాంకులో కొదువేనంటారు ఇక్కడ, కొదువు పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోండి అని చెప్తే, మీరెక్కడ తీరుతారు, నేనే కొదువు పెడతానని ఆమె వెళ్ళి కొదువు పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు చేతికి చిట్టికెళ్ళింది. ఒక్క టీ తాగమని తాగలేదు ఆవిడ. దేవుడు ఆ రీతిగా తన కార్యం చేస్తాడు. నాకు నమ్మకము. నాయన దగ్గర నుంచి ఒక పాయింట్ ఎక్కువ తగ్గిస్తే మంచిదేమో. నాయన దగ్గర నేను నేర్చుకున్నది అదే, పరలోకపు తండ్రి నాకు నేర్పిస్తున్నది కూడా అదే. మీరు అదే నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎంత బాధ ఉన్నప్పుడు కొంత ద్రవ్యము చర్చి కోసం వచ్చిన కొంతమంది త్యాగంతో వారు చేసిన కార్యముల నిమిత్తమై చర్చి కిటికీ పెట్టండి, చర్చి అది కొనండి, ఇది కొనప్పుడు కొంత డబ్బు ఉంది. పూర్తి డబ్బు కూడా నా దగ్గర లేదు. మిగతా డబ్బులు సమకూర్చి చర్చి పని కంప్లీట్ చేయాలి. భార్య హాస్పిటల్లో ఉందా నాకు అనవసరం. దేవుని పని నేను చేస్తే దేవుడు నా పని చేస్తాడు. విశ్వాసం అండి. మనం విశ్వాసం అనే పేరు పెట్టుకున్నాం. సంఘము అనే పేరు మనము కలిగి ఉన్నాము. మనం అనుకుంటున్నాము మనకు అన్ని ఉంటే దేవునికి ఇవ్వచ్చు. అన్నీ ఉన్నవాడు ఎప్పుడు దేవునికి ఇవ్వలేదు. దేవుడు పేద విధవరాలు గురించి చెప్పాడు. ఆమె తన ఎంతలో ఇచ్చిందంట? తన జీవనమంతా కానుక పెట్టెలో వేసింది. మీరు మీ సమృద్ధిలో నుంచి ఇవ్వచ్చు. చర్చ్ పని కంప్లీట్ అయిపోవాలి ప్రభా. అయ్యా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? మన బిడ్డలు ఒక్కొక్కరితో, అయ్యా ఇప్పుడు కష్టం కదా ఎందుకు అన్నప్పుడు, లేదు దేవుని పని ఆలస్యం చేయకూడదు.
పూర్తిగా రాలేదు కదా డబ్బులు, పర్వాలేదు, మిగతా డబ్బులు నేనేసి చేస్తాను. దేవుడు నాకు మేలు చేశాడు, దానికి రెట్టింపు నేను చేయాలి. ప్రియమైన దేవుని సంగమా, సమృద్ధిలో నుంచి దేవునికి ఇవ్వడం పెద్ద ఏమి గొప్ప కాదు. ఇబ్బంది ఉన్నప్పుడు, ఇరుకు ఉన్నప్పుడు దేవుని కోసం త్యాగంగా నిలబడడం నేర్చుకున్నాము. మీకు అదే నేర్పిస్తూ ఉన్నాం. కానీ మనమేంటి, ఈ సంవత్సరం బయట పెట్టకపోతే ఇబ్బంది ఏమో, అది కాదు పురోగతి. బయట మనం కూటం పెట్టామా పెట్టలేదన్నది కాదు, కానీ ప్రాముఖ్యమైనది బయట మన యొక్క మాటలు ఏ రీతిగా ఉన్నాయి, మన సాక్ష్యం ఏ రీతిగా ఉన్నది చాలా ప్రాముఖ్యము, చాలా ప్రాముఖ్యము. నిందల అవమానాలు అవి ప్రక్కన పెట్టండి, అవి వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి, దాని గురించి పట్టింపు అవసరం లేదు. నీ వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో బయట మన మాటలు మన క్రియలు ఎలాగున్నవి, అదే ఆత్మీయ పురోగతి. సంవత్సరములు అయిపోతా ఉన్నాయి, దినములు అయిపోతా ఉన్నాయి. 4 సంవత్సరములు అయిపోయింది సేవ ప్రారంభించి. 4 ఆత్మలను దేవుని దగ్గర తీసుకురాగలిగామా? ఒక కుటుంబంగా ఉన్న మనము, ఒక్కొక్క విశ్వాసగా ఉన్న పురోగతి అది. ఇంట్లో వాళ్ళే దేవుని సంధికి రారు, పురోగతి అంటారా? వీళ్ళని డబ్బులు దండి పండగలు చేయడం అది పురోగతి ఏమీ కాదు. మనకి చేతనైతే మనం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. కానీ మనమేమనుకుంటామంటే ఎంత గొప్పగా చేసాము, పక్క చర్చ మీద మనం ఎంత ఘనంగా చేసాము, అది పురోగతి అనుకుంటున్నాము. నీ జీవితంలో నీ కుటుంబాన్ని గత సంవత్సరం 4 సంవత్సరాలు రక్షించుకోగలిగావా? నిన్ను నువ్వు రక్షించుకున్నావా? నువ్వు ఆత్మీయ మెళకులు ఎదిగావా? రెండవది, నువ్వు రక్షించుకోగలిగావా? ఎంతమందిని దేవుని తీసుకొచ్చావు? ఈ సేవ ప్రారంభించినప్పుడు ఇక్కడ సేవ ఎలా జాగ్రత్తగా వినండి. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు అలక్ష్యంగా ఉండదు, అటు ఇటు తిరగొద్దు. ఇక్కడ సేవ ప్రారంభించి మొట్టమొదటి ఆదివారము కూటము, సేనే గారు అంటే మీకు తెలుస్తుంది, ఆయన పేరు జోసెఫ్ గారు, పాస్టర్ గారు, రాయపు. ఆ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు నేను అక్కడ పాట పాడుతా ఉన్నాను. యవనస్తులకు ఒక కారు ఇచ్చి, అటుపక్కన వాళ్ళు ఇటు రావడం అలవాటు లేదండి, కారులో తీసుకురామంటే కారు ఇక్కడే పడిపోయింది, ఇదే మైక్ పెట్టిన దగ్గర. కారు అక్కడ అలా పెట్టి ముందు ప్రార్థన కొనసాగించిన తర్వాత కారు తీయడానికి చాలా పట్టింది. దాన్ని రిపేర్ చేస్తే 60,000 అయింది. దేవుని సేవలో అవరోధాలు, ఆటంకాలు వచ్చినప్పుడు మానేసి మౌనంగా ఉంటే అది చేత కాని తనము. మొట్టమొదటి సేవ ప్రారంభించిన రోజు ఆదివారం ఇక్కడే పడిపోయింది, నేను చూసుకోలేదు దాన్ని. అలాగే కారుతో ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం వచ్చేసాము. ఒక రోజు ప్రార్థన చూసుకుని, ఉపవాస ప్రార్థన చూసుకొని వరకాయప్పుడు వెళ్తా ఉంటే కరెక్ట్గా మధ్యకిన తర్వాత మొత్తం ఇంజిన్ అంతా కిందకు వచ్చేసింది. ఏంటని చూస్తే ఆ రోజు ఇక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు లోపల సస్పెన్షన్ రాడ్ ఇరిగిపోయింది. ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోయాము, వచ్చేసాం. నేను చాలా వేగంగా పరిగెట్టిస్తాను కారు, 140, 180, 60 వెళ్తా ఉంటాను. అంత వేగంలో కూడా ఏం కాలేదు. కానీ ఒకానొక దినమంది ఇక్కడ ప్రార్థన చూసుకుని అర్ధరాత్రి వెళ్తా ఉంటే టక్మన కింద పడిపోయింది ఇంజిన్. ఏంటని చూస్తే రాడ్ ఇరిగిపోయింది, టైర్ పగిలిపోయింది. దాన్ని మెకానిక్ తీసుకెళ్ళాలని కూడా వీళ్ళ లారీ తీసుకొచ్చి లారీ మీద ఎక్కించి తీసుకెళ్లారు కార్ని. కానీ దేవుడు మా అన్ని అపాయాల నుంచి మమ్మలను తప్పించాడు. 60,000 ఖర్చు అయింది కనుక ఇది దేవుని చిత్తం కాదు, ఇది దేవుని ప్రణాళిక కాదని సేవను వదిలిపెడితే నేటి దినమందు ఇక్కడ నిజమైన సువార్త ప్రబలడానికి అవకాశం ఉండేది కాదు. సరే, ఇక్కడ సేవ ఏదో వెళ్తా ఉంది, దినములు అయిపోయి అక్కడ పందిర్లు వేసాము. శనివారమో బుధవారం ప్రార్థన నాకు గుర్తులేదు, జ్ఞాపకం లేదు, కానీ దానికి వైరింగ్ చేస్తూ ఉంటే కరెంటు వైర్ చేతిలోనే బర్న్ అయిపోయినాను. ఇస్త్రీ పెట్టింది ఎక్కడికో, అయిపోయింది ఈ వేళతో నా జీవితం అనుకున్నా. సేవను మాత్రం విడిచి పెట్టలేదు. ఇది అయిన తర్వాత గాంధీనగరం పరిచర్య కూడా ప్రారంభించినది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ ప్రారంభించి మొట్టమొదటి దినమందు
ఒక కుటుంబం కోసం భారము కలిగి ఉపవాస ప్రార్థన చేశాము. 1 గంట అయిపోయింది. తలుపులు లేవు, మందిరానికి పడుకున్నాం. 2 విలువైన సెలలు ఎవరో దొంగిలించేశారు. 1200-1600 1200 రూపాయలు కూడా దొంగిలించేశారు. సేవ ఆపేశామా? క్రైస్తవ జీవితంలో అవరోధములు వస్తున్నప్పుడు పరిగెడుతుంటేనే సేవ జరుగుతుంది. సెలలు పోతే సేవ ఆగలేదు. దాదాపుగా 2 సెలలు కలిపి ఒక 35,000-40,000 రూపాయల సెలలు పోయి పక్కన పెట్టేశాం. అయ్యో అని అందరూ బాధపడ్డారు. సర్లే, దేవుని కోసం నిలబడాము. ఈ పాస్టర్ గారు కూడా యాక్సిడెంట్ అయ్యేప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు దేవుని సన్నిధికి రారు. అమ్మాయి ఒక్కదే దేవుని సన్నిధికి వస్తుంది. ఆమె వివాహము కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తిరుగు ప్రయాణంలో భయంకరమైన యాక్సిడెంట్ అయింది. కానీ ఆ పెళ్లి నేను జరిపించాను. ఆమె కోసం ప్రార్థన చేసినప్పుడు నా భార్య చెయ్యి విరిగి చెయ్యి తీసేయాలి, 13 లక్షలు ఖర్చు అయింది కనుక అమ్మో నేను వెళ్తే నాకు కీడు శంకిస్తుందేమో అని ఆపలేదు. ఆమెను హాస్పిటల్లో ఉంచి అదే వారము వివాహము ఆమె హాస్పిటల్లో పెట్టి నేను సంతోషముగా వివాహము జరిగించాను. పురోగతి అంటే అది. లోకంలో సేవలోని ఏం చేసాము? బిర్యానీ వండామా, పెరిగి చట్నీ వేసామా, 2 ముక్కలు పడ్డాయా, రేపటి వరకు దాచుకున్నామని ఇశ్రాయేల్ లేక సనుగుడు కాదండి. ఇశ్రాయేలీలు ఆ రీతిగా సణుక్కున్నారు. అయ్యో మాకు రేపటికి కూడా కావాలి మాంసము. ఇది కాదు పురోగతి. కష్టం వచ్చినప్పుడు దేవుని కోసము నిలబడము, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడడం. ఇక్కడ భౌతికంగా మేమేమి సంతోషం ఉండి కార్యక్రమం చేయలేదు. అనేక మందికి సువార్తను ప్రకటించాలి, ఒక ఆత్మని రక్షించబడాలి. ఇదేమీ ₹1-2 అయిపోయే ప్రోగ్రాం ఏమీ కాదు. 1000 రూపాయలు ఎంత అవుతుంది అనుకుంటున్నారు? లెక్క చూస్తే 50,000 అవుతుంది ఈ ప్రోగ్రాంకి. మైక్ సెట్ మనకుంది. మా ప్రయాణ ఖర్చులు చూస్తే అటు ఇటు 12,000 అయిపోతాయి. ఇంకా మాతో పాటు వచ్చిన వారు ఉంటారు, వారి ఖర్చు ఉంటుంది. ఇంకా అటు నుంచి వచ్చిన వాళ్ళ ఖర్చు ఉంటుంది. తెలియకుండా ఈ ఖర్చు అంతా జరుగుతూ ఉంటుంది. 1,00,000 దాచుకుని వడ్డీకి ఇస్తే ఎంత వస్తుందండి? ₹2 ఇచ్చినా ₹1000 నెలకి పక్కన వేసుకోవచ్చు. లోకములో శరీరానుసారులు శరీర విషయములమై మనస్సు పెడతారు. లక్షల ఖర్చు అయినా పర్వాలేదు కానీ ఒక ఆత్మనైనను మారు మనసు అక్కర్లేని 99 విషయమై కలుగు సంతోషము కన్నా ఒక్క పాపి విషయమై పరలోకంలో అధిక సంతోషం అంట. పరలోకంలో సంతోషం ఉంటుంది. ఏమి లాభండి, ఎందుకు ఖరీదు చేస్తారు అనుకోవచ్చు. ఇదంతా దేవుడు రికార్డ్ చేయడంటారా? చేస్తాడు ఖచ్చితంగా. బలా నమ్మకమైన మంచి దాసుడా, గతకాలపు సేవ మన పాడు. గతకాలపు సేవ గొల్గోత గిరి చేరా, పరలోపు గని చేరాలి మన సేవ. ఎన్ని ఆత్మలు తీసుకొచ్చాము, ఎంతమందిని దేవునితో నడపగలిగామో. కానీ మనం లెక్క చూస్తే మూతు ముడుచుకుని ఒక ఆదివారం ప్రార్థన నేను మానేస్తానండి, నా పక్కింటి ఆవిడ ఏదో అందని పాట పాడడం మానేస్తానండి. మన పురోగతి. నా ఎదురింటి ఆవిడ ఏదో నన్ను చూసి నవ్వింది, పాస్టర్ గారు వాక్యం చెప్పాడు నీకోసమే అందగా అని అన్నది కాబట్టి నేను ఆ రోజు బల్ల కూడా తీసుకోలేదు. ఇది మన పురోగతి. సిగ్గుపడవలసిన సంగతులకు ఏం చేస్తున్నామంట? అతిశయపడుతున్నాము. కయ్యోని సంతానము దేవుని సముఖములో ముఖం మూడ్చుకుని ముఖము చిన్నబుచ్చుకుని కూర్చున్న వారు కయ్యోని సంతానమే వాక్యం సెలవిస్తూ ఉంది. లోకము గతించిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. ఒకవేళ పాస్టర్ గారు ఆ దినము చనిపోయింటే ఈ పాటికి 1-2 నెలలు అయిపోయిండేది. కొన్ని రోజులు దిక్కుపడి మర్చిపోయి ఉండేవాళ్ళమి. కానీ వాక్యం అంటుంది సజీవులు సజీవులే కదా నన్ను స్తుతించెదరు. నేను సజీవుడనై. ఎందుకు సజీవుడిగా ఉన్నాను? నేను సజీవుడిగా ఎందుకున్నానంటే నిన్ను నేను స్తుతించడానికి. స్తుతి ఉందా మనలో దేవునికి స్తుతి ఉందా?
దేవుని కోసం మనం చేస్తున్న పని ఏంటి, మనం ఎంత చేసామా, ఏం చేసా ప్రభు అడగడు. దేవుని యొక్క సన్నిధిలో ఏ హృదయంతో మనం నిలబడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని సంగమ బిడ్డల కోసం ఎంతో ప్రయాసపడి యాక్షన్ సాంగ్స్ నేర్చుకుని కొద్ది టైంలోని ఎలాగైనా సువార్తను ప్రకటించాలి. ఇదేమో రాత్రి 3 గంటల వరకు నాకు నిద్ర పట్టట్లేదు, ఎందుకంటే దేవుని సేవకులు రాలేని పరిస్థితి. అయ్యో ఎంతో ఖర్చు పడ్డాము, టికెట్స్ బుక్ చేసాము, కన్ఫర్మ్ అయ్యి రాలేకపోయారు. ఓ పక్క విచారపడుతూ మదన పడుతూ ఉన్నాను. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఎవరినో చూసి నువ్వు ఇక్కడ సేవ ప్రారంభించలేదు కదా. దేవుడు ఏ రీతిగా ఈ సేవను నేను చనిపోతే నాతో ఈ సేవ ఆగిపోవాలా? నా కుమారుడు చేయకపోతే ఈ సేవ ఆగడానికి లేదు. నేను నా కుటుంబాన్ని దృష్టి నాకు ఎప్పుడూ ఉండదు. అందరూ సేవలోని ఒక పాత్రలుగా పనిముట్టులుగా వాడబడాలి. అందుకే నిలబడండి, పాటలు పాడండి, నిలబడండి, ప్రార్థన చేయండి, నిలబడండి, పరిచయం, నిలబడండి. అందరికీ అన్ని పనులు అప్పచెప్తాను. ఫ్యామిలీ షో నేను పెట్టను. నా కుటుంబమే ఉండాలి, వాళ్ళే పాటలు పాడాలి, వాళ్ళే ప్రార్థన చేయాలి. ఈ తత్వమైన మనస్సాక్షి నాలోకి ఉండదు. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నాతో ఈ పరిచర్య ఆగిపోకూడదు. అది పురోగతి. దేవుని యొక్క పరిచర్య కొనసాగి, ఇది నా పరిచర్య కాదు, ఇది నేను చేసే పని కాదు, దేవుడు చేయించుతున్న పని. నా ద్వారాగా భారం ఎవరు భరించిన ఆత్మీయ వారసులుగా కానీ శరీర వారసులుగా కానీ దేవుడి పరిచర్ని కొనసాగించడానికి ముందుకు తీసుకెళ్తాడు. ఆ పరిచర్య కోసం చూస్తా ఉన్నాను. ఏదైనా ఉదయకాలం వాక్యం చెప్పడానికి అసలు మొట్టమొదటిసారి, చాలాసార్లు నీరసం వస్తుంది, కానీ నిలబడి వాక్యము చెప్పలేనంత పరిస్థితి, ఇంటికి వెళ్ళి భోజనము చేయలేనంత పరిస్థితి, ఒక అరగంట నిద్రకపోతే చనిపోతానేమో అన్నంత ఇది వస్తుంది. ప్రభా చనిపోతే నాకేదైనా అయితే ఇంత ఫంక్షన్ పెట్టారు, ఒకవేళ నన్ను తీసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ తీసుకొని ప్రార్థన చేసుకుని పడుకున్నా. చాలా విషయాలు నేను హృదయంలో మదన పడుతూ ఉంటాను. నేను చనిపోతే ఇక్కడ కార్యక్రమం ఆగిపోకూడదు. నీ కార్యక్రమం నువ్వు జరిగించాలి, నేను అభ్యంతర కారణముగా ఉండకూడదు. పురోగతి అంటే అది. నేను చనిపోతే అందరూ ఏడవాలి, నేను చచ్చిపోతే అక్కడ ఫ్లెక్స్ పెట్టాలి, నాకు పూలదండలు వేయాలి, రోడ్డు అంతా నిండిపోవాలి. ఇది మనం ఆలోచించే పురోగతి. అది కాదండి. మనము చచ్చిపోతే గోధుమ గుంజ ఏమవ్వాలంట, చావవలెను. నేను చనిపోతే అనేక మంది నాకన్నా బలిష్ఠులైన వారు, 2 అంతల ఆత్మ కలిగిన ఎలీషా లాంటి వాళ్ళు లేవాలి. ఏలియా చనిపోయాడు. ఎలీషా డబుల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్, 2 అంతల ఆత్మతోటి లేచాడు. ఈ యానివర్సరీలో నేను ఇచ్చే రిపోర్ట్ అదే. ఈ యొక్క నూతన సంవత్సరంలో నా సంగమునకు, దైవ బిడ్డలకు ఆత్మీయంగా శారీరకంగా ఎలాంటి వారసత్వం మీరు కలిగి ఉన్నప్పటికీ నేను ఇచ్చే నివేదిక ఏంటంటే, ఆత్మీయ పురోగతి ఎంతో అవసరము, ఎంతో అవసరము. మీరు రక్షించుకోండి, మీ కుటుంబాలు రక్షించండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండండి. ఇలాంటి ప్రోగ్రాములు దేవుడే నడిపించుకుంటాడు. దేవుని యొక్క మందిర విషయంలోని నెహెమ్యా ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, నెహెమ్యా దగ్గర చిల్లి గవ్వ ఉందా? లేదు. కొన్ని దినములు ఉపవాసం ఉండి దుఃఖించి ఏడ్చినప్పుడు రాజు మొత్తం స్పాన్సర్ చేశాడు, చేయలేదా? కానీ నెహెమ్యా చేసింది ప్రార్థన. చేద్దామా ప్రార్థన? ఆయన భౌతిక సంబంధమైన మందిరము కట్టాడు, మన ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టాలి. లోకము త్వరలో ముగిసిపోతుంది. లోకము దాని నటన ఏమైపోతుందంట, గతించిపోతా ఉంది. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలీదు. మన దేశముకున్న ఆధారములన్నీ చెడిపోతా ఉన్నాయి. దేశపు నాయకులకి అగ్రరాజ ప్రభుత్వానికి, మనకి ఇతర ప్రభుత్వాలకి పంతను కుదరని పరిస్థితులు మనం వార్తల్లోనూ లేకపోతే న్యూస్ లోని ఛానల్స్ లో వింటా ఉన్నాం. త్వరలో మరొక ప్రపంచ యుద్ధము రావడానికి సిద్ధంగా ఉంది. త్వరలో భూమి వినాశనం అయిపోతే ఎంతమంది దేవుని గవిలో ప్రవేశించగలము? అయ్యా, నువ్వు ఎంతమంది దేవుని గవిలో ప్రవేశించగలవు? ప్రభు అడుగుతున్న పురోగతి అదే.
నేను పశ్చాత్తాపడుతున్నాను. మొదటిగా దైవజనుడిగా, దేవుని సేవకుడిగా, యాజకుడిగా, ఒక పాస్టర్గా, ఒక కాపరిగా నేను పశ్చాత్తాపడితే నేను సాధించిన పురోగతి గత సంవత్సరం ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు. క్రిస్మస్ చేసామని అక్కడ చేశాను, గాంధీనగర్లో ఇక్కడ చేశాను, ఇక్కడ రంగులు వేసాను, కిటికీలు పెట్టాను, పురోగత కాదు. ఎన్ని ఆత్మలను నిజమైన ఆత్మీయ వారసత్వంలోకి నేను నడిపించాను. పెద్ద మీటింగ్ పెట్టాను, పెద్ద ఆర్భాటం చేశాను, అందరికి సమృద్ధిగా భోజనం పెట్టాను, కిటికీలు పెట్టాము. చర్చి మీద అలారం కూడా మోగుతుందండి. మా చర్చి మీద ఊర్లో అందరికన్నా మేమే ముందెట్టాం. పురోగతి అనుకుంటున్నారు మీరు. అందరికీ గంటకి సమయం వినబడుతుందండి మా చర్చి మీద నుంచి. పురోగతి అనుకుంటున్నాం. అవన్నీ దేవుడు కౌంట్ చేస్తాడా? మనము సంతోషపడ్డానికి, శరీరంలోని రక్త మాంసంలోనే కనుక సంతోషపడ్డానికే. కానీ దేవుడు కౌంట్ చేసేది నా సన్నిధికి నువ్వు ఎన్ని ఆత్మలను తీసుకొచ్చావు, ఎన్ని ఆత్మలను కట్టావు. నేనేమి సాధించలేదు గనుక నిరసనగా నా యొక్క చేతకానితనానికి, నా యొక్క ఆత్మీయ నిర్లక్ష్యానికి, నా ప్రార్థనహీనతకి, నిర్లక్ష్యానికి నిదర్శనముగా ఈ అరచక్క వేసుకుని మీ ముందు నిలబడుతున్నాను. నినివే పట్టణస్థులు తాము చేసిన దోషమును బట్టి ఏం చేశారంట? గోనె బట్ట కట్టుకున్నారు. నాకు సిగ్గు తగినది. నేనేమి సాధించలేకపోయాను. నా విశ్వాసులకు, నా సంఘానికి ఆత్మీయ సంబంధమైన మెళకువలు నేర్పించలేని గుడ్డి కాపురిగా ఉన్నాను. 4 సంవత్సరాలు అయిపోయింది. కలహములు, విరోధములు, ఒకరికొకరికి పొసగని స్థితి, ఒకళ్ళ మాట అంటే ఒకళ్ళు పడిన స్థితి. ఏదైనా ఒక మాట ఎవరైనా పొరపాటుని ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళు దాన్ని ప్రేమగా స్వీకరించుకుని, పోలే నా సహోదరుడే కదా అన్నాడు, నా సహోదరే కదా అన్నదని తీసుకునే మనసాక్షిలో లేని సంఘము కన్నా అన్యులు మేలు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి సంఘంగా ఉంటే ఏ పేరు పెట్టుకుంటే ఎల్ఈఎఫ్ అయితే ఏంటి, పెంతెకొస్తు అయితే ఏంటి, బ్రదరన్ అయితే ఏంటి, భక్త్ సింగ్ అయితే ఏంటి, ఏ డినామినేషన్ అన్నది కాదు. కానీ ఆ సంఘములో, ఆ యొక్క విందులో, ఆ యొక్క దాంట్లో దేవుని యొక్క సన్నిధి ఉందా ప్రభు చూస్తా ఉన్నాడు. నేను గత కాలంలో చేసింది ఏమీ లేదు. ప్రభు కోసం నా ప్రయాస 0, నేను వేసుకున్న మార్కులు 0, నేను చేసినది ప్రయాస కేవలం 0. దాంట్లో ఏమీ ప్రయోజనం లేదు. ఈ సంవత్సరంలో నేను ప్రభు దగ్గర నిబంధన చేసుకున్నాను. ప్రభువా, ఈ సంవత్సరమైనా నేను ఆత్మీయ పురోగతి సాధించాలి. మా ముఖములకు సిగ్గే తగినది. ఆ రీతిగా మనందరము కూడా నూతన సంవత్సరంలో ఆత్మీయ పురోగతి సాధించి అనేకమైన ఆత్మలు దేవుని సన్నిధి తిప్పుచు, సహోదరులు ఒకరి ఎడల ఒకరు ఏదైనా ఒక మాట అనుకున్నప్పుడు సర్దుకుంటూ ఆటో మీద రాస్తారు. ఏమని? సర్దుకుని పోదాం రండి. ఆ ప్రయాణాలు అయితే పక్కోళ్ళు చెమటంతా పీల్చైనా సర్దుకుని వెళ్తాం. కానీ ఆత్మీయ ప్రయాణములో, సంఘములో చిన్న చిన్నవి వస్తాయంటారా? వచ్చినప్పుడు సర్దుకుని పోతున్నావా? పురోగతి ఉందంటారా? నేనెంతకు తగ్గాలి? నేను తగ్గవలసిన అవసరత లేదు. నాకేంటి పని అండి? నాకు పోషిస్తుందా, పేస్తుందా, తింటుందా? నా డబ్బులు నేనే ఖర్చు పెట్టి, నేనే ఇంకొక రూపాయి వాళ్ళకి ఖర్చు పెట్టాను. కానీ నాకెవరు ఖర్చు పెట్టడం? నేనెందుకు తగ్గాలి? కయ్యోని సంతతి వలె ఉన్నామేమో. దేవుడి రాత్రి నన్ను మొదటి ప్రశ్న వేస్తా ఉన్నాడు. 4 సంవత్సరాల పురోగతి ఏమైనా ఉందా? పురోగతి సాధించినట్లు నూతన సంవత్సరంలో దేవుని ఆశీర్వాదం మనం వెండిగా దేవుడు అనుగ్రహించి కాపాడను గాక. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాని ఘనమైన పాదాలకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఇచ్చిన వాక్యంకై, కొద్ది హెచ్చరికలకై వందనాలు. నేనైతే గత సంవత్సరం ఏ పురోగతి సాధించలేదు ప్రభా. నేను వట్టివాడిని, ఎక్కడిన ప్రభా, క్రమస్తులను. నా ముఖమునకు సిగ్గే తగి ఉన్నది. దేవా తండ్రి, నేను ఎలాంటి భక్తి చేయాలి, ఎలాంటి ప్రార్థన చేయాలో నాకు ఇంకనూ నేర్పించుము. నేను చేస్తున్న భక్తి నేను అనుకుంటున్నాను. నేను చేస్తున్న పరిచయం నిజమైన పరిచయం. నేను సాతాను భ్రమలో ఉన్నాను ప్రభా, నన్ను క్షమించుము. ఆత్మీయ నిజమైన పురోగతి సాధించే నిజమైన కాపరిగా నన్ను తీర్చిదిద్ది బలపరచు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన కొద్ది హెచ్చరికల చేత మేము బలం పొందే భాగ్యం నాకు మాకు దయచేసి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని పొందుకుని చిన్నాం పరమ తండ్రి.
ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై గత 4 సంవత్సరములు దేవుడు కాపుదల ఇచ్చి బిడ్డలకి, లేని వారికి, ఉన్నవారికి అన్నిటి విధములుగా సహాయం చేసిన ఆత్మీయ పురోగతిని మనకు అనుగ్రహించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.